వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అదానీకి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. విజయవాడ ప్రకాష్ నగర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి మద్యం తాగి పాదచారులను ఢీకొట్టిన యువకుడు. క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని డోలాస్ నగర్ ప్రకాష్ నగర్ ప్రాంతంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ కార్డెన్ సెర్చ్ నిర్వహణ. సరైన పత్రాలు లేని 38 వాహనాలు సీజ్ చేసిన అధికారులు. అదానీకి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ వీడియో విడుదల చేశారు. అదానీకి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ఎవరి చెవుల్లోనో పూలు పెట్టే విధంగా చేస్తున్న వ్యాఖ్యలుగా ఉన్నాయన్నారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుండి అదానీ మోడీల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని 2014 పార్లమెంట్ ఎన్నికల్లో అదానీ విమానంలో నరేంద్ర మోడీ దేశమంతా ప్రచార కార్యక్రమం నిర్వహించారన్నారు. రాష్ట్రాన్ని అదానీకి జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టడంలో మోడీ పాత్ర ఉందనేది బహిరంగ రహస్యమని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇదే అదానీ గారి విమానంలో నరేంద్ర మోడీ గారు దేశమంతా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మోడీ గారి విమానంలో అదానీ గారు వెనక్కి కూర్చొని దేశాలు తిరిగి అగ్రిమెంట్లను చేయించుకుంటా ఉన్నారు. ఆస్ట్రేలియాలో, శ్రీలంకలో, అనేక దేశాల్లో ఆయనకు ఒప్పందాలన్నీ కూడా మోడీ గారే చేయిస్తూ ఉన్నారు. చివరికి ఆయన పైన హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన సందర్భంలో కూడా మోడీ, అమిత్ షా ఆయన్ని కాపాడి ఆయనకు వత్తాసుగా ఉండి ఆయన నిలబెట్టారు. ఇప్పుడు చివరికి అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆయన పైన ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా, అక్కడ ఎస్ఏఎక్స్ వాళ్ళు చేసిన తర్వాత కూడా ఈరోజు కూడా చర్య తీసుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, 4 రాష్ట్రాల్లో 2100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు, సెకీ ద్వారా సోలార్ పవర్ అగ్రిమెంట్ చేసుకున్నారు అని క్లియర్గా పరిశీలన చేసి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా వాళ్ళు మాట్లాడలేకపోతా ఉన్నారు. విజయవాడ ప్రకాష్ నగర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి మద్యం సేవించి యువకుడు బైక్తో అతివేగంతో పాదచారుల మీదకు దూసుకువచ్చాడు. దీంతో అక్కడే ఉన్న సులోచనను ఢీకొట్టగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నున్న పోలీసులు 3వ ట్రాఫిక్ సిఐ సువర్ణరాజు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు పరిశీలించి కేసు నమోదు చేశారు. క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని డోలాస్ నగర్ ప్రకాష్ నగర్లో గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు మరియు పోలీస్ సిబ్బంది కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ 100 మంది పోలీస్ సిబ్బంది ఈ కార్డెన్ సెర్చ్ లో పాల్గొన్నారు అని తెలిపారు. అలానే సరైన పత్రాలు లేని 38 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గంజాయి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ దిశగా కూడా మేము అడుగులు వేస్తాము అని అడిషనల్ ఎస్పీ రవికుమార్ అన్నారు. ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన తాడేపల్లి లిమిట్స్లో ఉన్నటువంటి ప్రకాష్ నగర్ అలాగే డోలాస్ నగర్ ఏరియాలో వెహికల్ చెకింగ్ అలాగే కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్లో దాదాపు 100 మంది సిబ్బంది అధికారులు అంతా పాల్గొనడం జరిగింది. 6 టీములుగా విడిపోయి అందరూ కూడా మొత్తం తనిఖీలు చేపట్టారు. ఇది మనకి సాధారణంగా చేసే తనిఖీల్లో భాగంగానే మనం చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మనకి ఈ తనిఖీలు అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడైతే మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటుందో
అటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో చేస్తాము. ఇది కేవలం ప్రజల్ని చైతన్యపరచడానికి, అలాగే కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించడానికి మాత్రమే మనం చేపడుతున్నటువంటి యాక్టివిటీ. సో ఇందులో మనకి 38 వెహికల్స్ వరకు మనకి సీజ్ చేయడం జరిగింది. ఏపీలో గత 5 ఏళ్ల పాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం గొప్పదని, కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రేషన్ బియ్యం కోసం 12,800 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మా ప్రభుత్వం వచ్చాక అక్రమ నిల్వలపై దాడులు చేశామని, కాకినాడలో జూన్ చివరి వారంలో 13 గిడ్డంగుల్లో తనిఖీ చేశామన్నారు. పట్టుకున్న బియ్యంలో 25,000 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించామన్నారు. ఆయా గిడ్డంగుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. రేషన్ బియ్యం విషయంలో కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గత 5 ఏళ్ల పాటు కాకినాడ పోర్టులోకి ఎవరిని రానివ్వలేదని, మిగతా పోర్టుల కంటే కాకినాడ నుంచే ఎక్కువ ఎగుమతులు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు. వ్యవస్థను గుప్పెట్లో ఉంచుకుని బియ్యం ఎగుమతి చేశారు. ద్వారంపూడి కన్నబాబు గతంలో ఎందుకు మాట్లాడలేదు? పూర్తి స్థాయిలో పాతుకుపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఈ తనిఖీలు. కాకినాడ పోర్టు వెనక ఎవరున్నారో ప్రజలకు అర్థం కావాలి. ఈ పోర్టు నుంచి స్మగ్లింగ్ మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వాస్తవాలు తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం గొప్పది. కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కాకినాడ పోర్టు సందర్భంగా ఆయన పర్యటనలో భాగంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, అదేవిధంగా ఒక స్మగ్లింగ్ మాఫియా ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో స్వప్రయోజనాల కోసం చివరికి దేశ భద్రతను కూడా పక్కన పెట్టి ఏ విధంగా చలాయించారో వాటిని ఎక్స్పోజ్ చేయడం ఆ పర్యటన సందర్భంగా జరిగింది. దీని నేపథ్యం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 1,48,00,000 రేషన్ కార్డులకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సుమారు 12,800 కోట్ల రూపాయలతోటి బియ్యంని మనం అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ధాన్యాలు అందించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొట్టమొదటి తనిఖీ నేను చేసింది మా తెనాలి నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ యొక్క గోడౌన్ని, దాన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటారు. అది అయిన తర్వాత ఇక్కడ విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడి మండల్ స్టాకింగ్ పాయింట్లో కూడా నేను తనిఖీలు చేశాను. అనేక అవకతవకలు, కొలతల్లో తేడా ఇవన్నీ గుర్తించి ఈ సమస్య కోసం లోతుగా మనం అధ్యయనం చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం కసరత్తు చేసి జూన్ 28వ తారీఖున కాకినాడలో 13 గోడౌన్స్లో తనిఖీలు చేయడం జరిగింది. ఈ 13 గోడౌన్స్లో ఆ రోజు జరిగిన తనిఖీల్లో 51,427 మెట్రిక్ టన్స్ బియ్యాన్ని ఆ రోజు సీజ్ చేయడం జరిగింది. ఆ 51,427 మెట్రిక్ టన్స్లో పరీక్షల తర్వాత 25,386 మెట్రిక్ టన్స్ పీడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది. హెచ్ఐవి నిర్మూలన మన అందరి బాధ్యత అని, అవగాహనతోనే నిర్మూలన సాధ్యమవుతుందని డాక్టర్ ఏ సిరి స్పష్టం చేశారు. ఏ ఒక్కరూ వారి హక్కులు కోల్పోకుండా ఉండటానికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ప్రకటించారు. 2030 సంవత్సరం నాటికి హెచ్ఐవి రహిత ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలనే లక్ష్యంతో ఏపీఎస్ఏసిఎస్ పనిచేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా టెక్స్ ద రైట్ పాత్ రైల్వే గ్రౌండ్స్ నుండి కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సరస్వతీదేవి, జాయింట్ డైరెక్టర్ ఐసీఈ డాక్టర్
టి మంజుల, డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ సమరం, డాక్టర్ ఎం రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ HIV పాజిటివ్ అని తెలిసినా భయపడవలసిన అవసరం లేదని, క్రమబద్ధంగా మందులు తీసుకోవడం ద్వారా సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చని తెలిపారు. HIV వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నారు. 2030 నాటికి ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలన్నది లక్ష్యంగా APSGS పనిచేస్తుందని తెలిపారు. అనంతరం విభిన్న విభాగాల్లో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభను కనపరిచిన వారికి అభినందిస్తూ సర్టిఫికేట్స్, మెమోంటోలను అందజేశారు. వినూత్న రీతిలో సోషల్ మీడియాలో ప్లాస్బామ్ ద్వారా అవగాహన కల్పించడానికి యువత ముందుకు రావడంతో వారిని కూడా అభినందిస్తూ మెమోంటోలు, సర్టిఫికేట్లు అందజేశారు. ప్రతి సంవత్సరం మనము డిసెంబర్ 1వ తేదీన ఎయిడ్స్ డేగా జరుపుకుంటున్నాము. ఇది ఎయిడ్స్ వ్యాధితో చనిపోయిన వాళ్ళ మెమరీలో మనం ఈ డేని జరుపుకుంటున్నాము. అండ్ 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ నాకో ఇచ్చిన పిలుపు మేరకు ఎయిడ్స్ని పబ్లిక్ థ్రెట్గా లేకుండా చేయడం మన ముఖ్య ఉద్దేశము. 2030 నాటికి ఎయిడ్స్ ఉన్నవాళ్ళు కూడా, వ్యాధిగ్రస్తులు కూడా పక్కన వాళ్ళకి స్ప్రెడ్ చేయలేని స్థితిలో ఉండాలి. అండ్ ఫ్యూచర్ జనరేషన్స్కి HIV రాకుండా చేయాలి. దానికోసం మనం ART మందులు, మంచి మందులు వచ్చాయి. మనం ఇప్పుడు వాడే TLD అనే ఒక డ్రగ్ వలన మనకు వైరల్ సప్రెషన్ చాలా బాగా జరుగుతున్నది. వైరల్ లోడ్ తక్కువ ఉన్న పేషెంట్స్ నుంచి పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ. అందుకోసం అందరూ మందులు వాడుకోవాలి. వాళ్ళని వివక్షతో చూడని అవసరం లేదు. వివక్షతో చూసినందువల్ల వాళ్ళు మందులు వాడడంలో గోప్యత పాటించి ఇబ్బంది పడి మందులు సరిగ్గా వేసుకోలేకపోయినందువలన వాళ్ళ నుంచి పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ APSACS అండి. మేము అందరం కూడా మా పీడీ గారు, డైనమిక్ పీడీ గారు సిరి మేడం గారి దగ్గర వర్క్ చేస్తున్నాము. ఆమె డైరెక్షన్స్ మేము పాల్గొంటున్నాము. ఆ డైరెక్షన్స్ ఎలా ఇస్తే అలా చేస్తున్నాము. షీ వాజ్ వెరీ డైనమిక్ అండ్ షీ విల్ గైడ్ us ఇన్ ఏ పాజిటివ్ వే. సో మనం ఈరోజు చేసుకున్నటువంటి వరల్డ్స్ ఎయిడ్స్ డే అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నాము. బట్ దానికి దీనికి తేడా ఏంటంటే ఇంతకుముందు కొద్దిగా ఉన్నాయి HIV కేసెస్, ఇప్పుడు బాగా తగ్గిపోయి వైరల్ లోడ్ కూడా బాగా తగ్గి పేషెంట్స్ కూడా చాలా చక్కగా ఉన్నారు. చాలామంది వైరల్ లోడ్ సపరేషన్లో ఉన్నారు. అంతేకాకుండా మన థీమ్ ఇప్పుడు నాకు ఇచ్చిన థీమ్ ఏంటంటే టేక్ ది రైట్ పాత్వేలో వెళ్ళాలి ప్రజలు. దానికి ముందు అవేర్నెస్ కావాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి, HIV అంటే ఏంటో తెలియాలి, HIV రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా తెలియాలి. అటువంటి అవగాహన అంతా కూడా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇస్తున్నారు. సో బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు లోడ్ అయితే తగ్గిపోయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కంట్రీలోనే 2వ స్థానంలో స్కోరింగ్లో ఉన్నది. సో మా విషయం ఏంటంటే ఇంకా 1వ స్థానానికి తీసుకెళ్లాలా, లేకపోతే ఎయిడ్స్ రహిత సమాజం తీసుకురావాలి. ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క పౌరుడు కూడా ఎయిడ్స్తో బాధపడకూడదు. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మేము స్టేట్ వాళ్ళు మేమందరం కలిసి ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇక్కడ ర్యాలీ ఒకటి ఈరోజు పబ్లిక్ అందరికీ కూడా, ప్రజలందరికీ తెలియడానికి, అంటే చాలామంది ఎయిడ్స్ పేషెంట్స్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళ వైపు విచక్షణ కొంత భాగంగా వాళ్ళని చూడటం అనేది జరుగుతుంది అనేది అందరూ కూడా గమనించి, అలాంటి వాళ్ళకి కూడా రైట్స్ ఉంటాయని తెలియడానికి, వాళ్ళందరినీ కూడా సమాజంలో వాళ్ళు కూడా మనతో పాటు సమానంగా వాళ్ళని కూడా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ రైట్స్తో వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, అది ఏదన్నా ఉల్లంఘిస్తే దాని ప్రకారంగా చట్టపరంగా కూడా వాళ్ళ మీద మేము శిక్ష తీసుకోవచ్చు, శిక్ష అనేది అమల్లో ఉంది అనేది అందరికి కూడా తెలియజేస్తూ మేమందరం కూడా ఈ ర్యాలీని ముందుకు నడిపిస్తున్నామండి. థ్యాంక్ యూ. నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ తీరాన్ని తాకిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ APSDMA తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. తుఫాన్ పూర్తి తీరం దాటడానికి మరింత సమయం పట్టవచ్చని APSDMA తెలిపింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA MD రోనంకి కుర్మనాథ్ సూచించారు.
విద్యుత్ ఛార్జీలతో సతమతమవుతున్న వినియోగదారులపై డిస్కంలు మరింత భారం మోపేందుకు సిద్ధమయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం పెంచుతున్న విద్యుత్ ఛార్జీలను రద్దు చేయకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగరశాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ట్రూఅప్ ఛార్జీలకి వ్యతిరేకంగా నగరంలోని బీసన్ రోడ్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శ్రేణులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ఇప్పటికీ ట్రూఅప్ తో పాటు FPPCA ఛార్జీలతో నడ్డి విరుస్తున్న విద్యుత్ సంస్థలకు ఆ మేరకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతులు రద్దు చేయాలని కోరారు. ఆదానితో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల భారం ఎప్పటిమప్పటిగా పెంచుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చే ముందు చెప్పిన దానికి ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత చెప్పేదానికి అత్యమ శకాంతం తేడా కనపడతా ఉంది. అప్పుడు చెప్పింది ఒకటి, జగన్ బాధుడే అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో వాడుకుని వాగ్దానం చేసి ఇప్పుడు బాబు బాధుడే అని చెప్పని మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 6072 కోట్లు ఒకవైపున ఇప్పటికే పెంచినటువంటి ప్రభుత్వం ఇంకో 11,000 కోట్ల రూపాయలని దయతలిచి ఈఆర్సీ బహిరంగ విచారణ లేకుండా, అభ్యంతరాలు స్వీకరించకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని చెప్పనేది స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని 2,000 తగ్గించి 9,000 కోట్లు అంటే దాదాపుగా 16,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపేటువంటి దానికి సిద్ధపడతా ఉంది. బహుశా సంక్రాంతి కానుక అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటిది ఇది. ఈ సంక్రాంతి కానుకకి వ్యతిరేకంగా ప్రజలంతా కూడా తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ రోజుతో పోయేది కాదు. ఇది ఇంకొక 25 సంవత్సరాల పాటు ఈ ఒప్పందం నిలబడుతుంది. ఈ విద్యుత్ ఒప్పందాలే కనుక అమలు జరిగేటట్టయితే, సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందాలే కనుక ప్రభుత్వాలు అమలు జరిపేటట్టయితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పనేది మేధావులు నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయినా చంద్రబాబు నాయుడు స్పందించట్లా. నేను అరెస్ట్ చేస్తా, ఆ మూలాలు బయటికి తీస్తా, ఈ మూలాలు బయటికి తీస్తా అని చెప్పనని మాటలు చెప్పడమే తప్ప చంద్రబాబు నాయుడు ఏమీ పట్టించుకునేటువంటి పరిస్థితి కనపట్లా. అందుకనే ఈఆర్సీ చేస్తూ ఉంటే 2,000 తగ్గించి 9,000 కోట్ల భారాన్ని జనవరి నుంచి వేయటానికి సిద్ధపడతా ఉంటే నమ్మకి నీరెత్తినట్టుగా కూర్చున్నాడు. ఈ నెల 2న కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కారం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలు, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. రైళ్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని విజయవాడ అదనపు డివిజన్ రైల్వే మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని మెకనైజ్డ్ బూట్ లాండ్రీలో నారా దుప్పట్లు ఉతకడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో విజయవాడ, కాకినాడలోని మెకనైజ్డ్ బూట్ లాండ్రీలు నెలలో 6.5 లక్షలకు పైగా బెడ్షీట్లు, సుమారు 10,000 ఉన్ని దుప్పట్లను శుభ్రపరుస్తున్నాయన్నారు. ఒకసారి వినియోగించిన ఈ దుప్పట్లు, బెడ్షీట్లను సేకరించి 121 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఆవిరి బాయిలర్లలో శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు కొండ, విజయవాడ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్. ఈరోజు మనం విజయవాడ రైల్వే డివిజన్కి సంబంధించిన మెకనైజ్డ్ బూట్ లాండ్రీ పరిసరాల్లో ఉన్నాము. మీరు చూడొచ్చు ఇక్కడ మన వెనకాల మొత్తం రైల్వేకి సంబంధించిన ఏసీ కోచుల్లో ఉపయోగించే బెడ్షీట్స్, అదేవిధంగా బ్లాంకెట్స్, అదేవిధంగా మన పిల్లో కవర్స్, టవెల్స్ అన్నీ కూడా ఇక్కడ మెకనైజ్డ్ పద్ధతిలో మొత్తం యంత్రాల ద్వారా శుభ్రం చేయడం జరుగుతుంది. వాషింగ్ అంతా జరుగుతుంది. ఈ వాషింగ్లో అన్ని కెమికల్స్ నిర్దిష్టమైన అన్నీ ఉపయోగించడం జరుగుతుంది. మన విజయవాడ డివిజన్ పరిధిలో 2 ప్రదేశాల్లో మనకి ఈ మెకనైజ్డ్ బూట్ లాండ్రీస్ ఉన్నాయి. ఒకటి విజయవాడ, అదేవిధంగా రెండోది కాకినాడలో ఉన్నాయి. విజయవాడ బూట్ లాండ్రీకి సంబంధించి మనం సుమారుగా 4 లక్షల పైచిలకు బెడ్షీట్స్ ఇక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డిసెంబర్ 4వ తేదీన జరగవలసిన ఏపీ కేబినెట్ సమావేశాన్ని డిసెంబర్ 3వ తేదీ మంగళవారానికి మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తొలుత డిసెంబర్ 4న వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్ మీటింగ్ హాల్లో సమావేశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తాజాగా సమావేశం తేదీని ఒకరోజు ముందుకు మార్చుతూ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు సూపర్ 6 పథకాలు అమల్లో భాగంగా పలు పథకాలను ప్రజలకు జనవరిలో అందించే విధంగా కేబినెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహిళలకు ఉచిత బస్సు, స్కూల్ పిల్లలకు అమ్మఒడి పథకాలు లాంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నేరాలకు పాల్పడిన వారు ప్రస్తుత సమాజంలో నవజీవనాన్ని గడుపుతూ హుందాగా జీవించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ సిఐ వెంకటేశ్వర్లు అన్నారు. మాచవరం పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. భూ కబ్జాలు, ప్రజలను భయపెట్టడం, ఆస్తులు ధ్వంసం వంటి చట్టవిరుద్ధ పనులను పాల్పడ్డే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. మార్పు కోసం ప్రయత్నించే వారికి సమాజ సేవ చేసే అవకాశం కూడా కల్పిస్తామన్నారు. ఏం చేయము, పద్ధతిగా ఉండండి, మంచిగా బతకండి, పనులు చేసుకోండి, హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోండి, ఉద్యోగాలు హ్యాపీగా. అరే నెలకు 10-15 వేలు 20 వేలు సంపాదించుకోండి, పిల్లలు హాయిగా పెంచుకొని ప్రశాంతంగా ఉండాలి. పిల్లలు చదివించుకోవాలి. కానీ ఏం పనులే రౌడీ పనులు చేయటం, అర్ధరాత్రులు బార్లు అప్పుడు తిరగటం, బార్లో కూర్చొని తాగి గొడవ చేయటం, కొట్టుకోవటం, వాళ్ళని బాధటం, రోడ్డు మీద వెళ్ళి బాధటం, ఏంది అది? ప్రశాంతంగా ఉండండి అయ్యా, శుభ్రం హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా పనులు చేసుకోండి, మారండి. ఎన్నిసార్లు చెప్పండి నేను మారండి అని చెప్పి? మీరు మారితే ప్రశాంతంగా మీ కుటుంబాలు బాగుంటాయి, పిల్లలు బాగుంటారు. పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళ పిల్లలకి శుభ్రంగా అమ్మాయిని ఇస్తారు ఎవరన్నా, మంచిగా వాడు బాగున్నాడరా అని చెప్పి. ఇలా అయితే అలానే మీరు శుభ్రంగా అరే పని చేసుకొని హ్యాపీ ఎక్కడో చోట ఏమయ్యా పని చేసుకొని హ్యాపీ బతికోండి, ఎవరన్నా కాదంటారా? మారండి, ప్రశాంతంగా ఉండండి అయ్యా. ఉన్నాయి లేనిపోని అని గొడవలు పెట్టుకొని, నెత్తిని పెట్టుకొని, కేసులు పెట్టుకొని ఎందుకే నీ ఇబ్బంది పడటం? పనిచేసిన వాళ్ళకి వచ్చాడు పనులు, చదువుకున్న వాళ్ళు శుభ్రంగా ఎక్కడో చోట ఏ కంపెనీలో ఉన్నా, ఏ ఆఫీసులో జాయిన్ అయినా కూడా నెలకు 10,000, 20,000, 5,000 ఇస్తారు. హ్యాపీగా పిల్లలు ప్రశాంతంగా తెచ్చుకోవచ్చు.
తాగటం అంటే తాగేసి రోడ్ల మీద తిరగటం, బారులో తిరగటం, రోడ్ల మీద కొట్టుకోవటమా? కనకదుర్గమ్మ ఆలయం ప్రతిష్టతను కాపాడే విధంగా ఆలయ పవిత్రత దెబ్బతినకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. కనకదుర్గమ్మ ఆలయంలో రాబోయే 100 ఏళ్లకు భక్తులకు అవసరాలకు సరిపోయే విధంగా మౌలిక వసతులు సదుపాయాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు కార్యాలయంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ పై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి పలు సలహాలు, సూచనలు జారీ చేశారు. భక్తులు క్యూ లైన్లో నిలబడి వేచి ఉండకుండా వెయిటింగ్ హాల్స్ నిర్మించాలని అధికారులకు సూచించారు. ఆలయ అధికారులు, టూరిజం అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్ర పథకం ద్వారా నిధులు తెచ్చుకునేందుకు త్వరగా ప్రపోజల్స్ పెట్టాలని తెలిపారు. ఈరోజు కనకదుర్గ మల్లేశ్వర స్వామి యొక్క విజయవాడలో వెలిసిన ఈ ఆలయం పూర్వపు కార్యక్రమాలన్నింటినీ ఒకసారి సమీక్షించుకొని భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి ఏమి చేయాలి అనేటువంటి దానిలో స్థానిక పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, చీఫ్ ఇంజనీర్ గారు, ఇతర అధికారులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు అందరితో కలిసి కొంతవరకు సమీక్షించడం జరిగింది. గతంలోనే మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి కొంత పని జరిగింది. అది మధ్యలో అనుకోకుండా ఆగిపోవడంతో దీన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకొని దాన్ని మళ్ళీ ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి దానికి సంబంధించినటువంటి అధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చాం. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాదం అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేస్తూ నిధులు విడుదలవుతున్నాయి. అందులో భాగంగా దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క ఈ యొక్క ఆలయం కూడా అందులో చేర్చబడింది. దీన్ని మరింతగా ఎక్కువ నిధులు సాధించడానికి ఏం చేయాలనే దానిలో పార్లమెంట్ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా క్యూ లైన్లు కానీ, క్యూ లైన్లలో ఉన్నటువంటి వెయిటింగ్ హాల్స్ కానీ, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు 24 గంటల పాటు లేదా 48 గంటల పాటు ఈ ప్రాంతంలోనే రూములు కానీ, కాటేజెస్ కానీ ఉంటే వారు ఇక్కడ ఉండి అమ్మవారి దర్శనం చేయడానికి బాగుంటుంది అనేటువంటి అనేక సూచనల మీద చర్చించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అదానీకి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. విజయవాడ ప్రకాష్ నగర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి మద్యం తాగి పాదాచారులను ఢీకొట్టిన యువకుడు. క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని డోలాస్ నగర్, ప్రకాష్ నగర్ ప్రాంతంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ కార్డెన్ సెల్స్ నిర్వహణ. సరైన పత్రాలు లేని 38 వాహనాలు సీజ్ చేసిన అధికారులు. డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.